హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం అన్నంలోకి చాలా రుచిగా ఉండే పెరుగు చారు రెసిపీని కేవలం 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. కడాయి వేడెక్కగానే అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, అలాగే 3 ఎండుమిర్చీలను తుంచుకొని వేసుకోవాలి. తాలింపు గింజలు కాస్త చిటపటలాడాక ఇప్పుడు ఇందులోకి 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చీలను 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక 2 రెమ్మల కరివేపాకుని, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు మొత్తం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగానే నేను హాఫ్ లీటర్ పెరుగులోకి కాస్త వాటర్ యాడ్ చేసుకొని బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. బీట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పెరుగుని ఇప్పుడు తాలింపు పెట్టుకున్నటువంటి కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా రుచిగా ఉండి కేవలం 5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయే పెరుగు చారు రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.